మనమందరం బ్రతికే ఉన్నాం. దానికి ఆధారం ఏమై ఉన్నది అంటే మన ఊపిరి. మనం ఊపిరి తీసుకుంటున్నాము అంటే బ్రతికే ఉన్నామన్నట్టే. ఈ ఊపిరి అనేది ఎటువంటిదిగా ఉన్నది అంటే మన ప్రాణమును నిలిపే విధముగా ఉంటున్నది. ప్రియులారా, ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడు నరుని మట్టిలో నుండి తీసి తన నాసిక రంధ్రములో జీవాయువును ఊది తను జీవించు ఆత్మగా, మనిషిగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు తనను సృజించిన వాడిగా ఉంటున్నాడు. విశ్వాసము అనేది ఆయా పరిస్థితుల్లో మాత్రమే హారముగా వేసుకోవడం మాత్రం కాదు కానీ, ఫెయిత్ ఈజ్ లైక్ అన్ ఆక్సిజన్ దట్ వి బ్రీత్ ఎవ్రీ డే. విశ్వాసము అనేది ప్రతిరోజు మనం ఊపిరి తీసుకున్న విధముగా విశ్వాసము ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యెహోవా దేవుని యొక్క హీబ్రూ పదము గమనించినట్లయితే 4 పదాలతో అది ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తాం. YHWH, యాహ్వే. ప్రియులారా, ఈ పదం యొక్క భావము, ఈ పదం యొక్క స్వరము మనం గమనించినట్లయితే యాహ్వే అనే పదము జ్ఞాపకం పిలువబడుతున్నది. ఇది ఒక భక్తుడు ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, ఇది మనం ఊపిరి వంటిదిగా ఉండాలి. అంటే మనుషుని యొక్క జీవితము ఈ పదములో నుండి ప్రారంభమయ్యి ఈ పదములో నుండే మనుషుని ప్రాణము విడివబడినట్లుగా మనము చూస్తుంటున్నాం. యా వే అంటూ మనము ఎప్పుడైతే ఊపిరిని తీసుకున్న వారిగా ఉంటామో అదే దేవుని నామ స్మరణ మనము చేసే వారిగా ఉన్నాము అంటూ భక్తుడు సెలవిస్తుంటున్నాడు. ఇదే మాట పౌలు భక్తుడు రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తూ 4వ అధ్యాయంలో నేడు 3 ఆధ్యాత్మికమైన సత్యములను ధ్యానించుదాం. వాట్ టు బిలీవ్. 2000 సంవత్సరముల క్రితము 100 ఏళ్లు నిండిన మనుషుడు దేవుని యొక్క వాగ్దానములను ఏ విధముగా పొందుకున్న వాడిగా ఉన్నాడో, నెరవేర్చుకున్న వాడిగా ఉంటున్నాడో అనేది తన్ను ప్రకటన చేసిన వాడిగా ఉంటున్నాడు. కేవలం అది ఆ 2000 సంవత్సరములో మాత్రమే నెరవేర్చేది కాదు కానీ, ఆ విశ్వాసము నేటికి కూడా సజీవముగా ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. అందుని బట్టి వాట్ టు బిలీవ్ అనేది జ్ఞాపకం చేస్తే పౌలు భక్తుడు ఏమంటాడంటే, వీ షుడ్ బిలీవ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానములను నమ్మువారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 2వ ప్రాముఖ్యమైన సత్యము వై టు బిలీవ్. ఎందుకని నమ్మాలి? ప్రియులారా, 4వ అధ్యాయము 3వ వచనంలో అతడు దానిని నమ్మెను కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడెను అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ పదము ఎంచబడెను అంటే ఇంగ్లీష్లో అకౌంటింగ్ అనే పదము జ్ఞాపకం చేస్తుంటున్నది. దేవునిని విశ్వసించుటలో ఉంటుంది గొప్ప ఆత్మీయమైన ఫలము అనుగ్రహించేవాడిగా ఉంటాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ ఆత్మీయ ఫలము అబ్రహాము ఏమి పొందుకున్నాడంట? దేవుని యొక్క నీతి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దివారాత్రమును దేవుడు సెలవిచ్చిన వాగ్దానములను శ్వాసగా స్మరించుకుంటూ సంతోషించిన భక్తుని యొక్క సాక్ష్యము పౌలు భక్తుడు తెలిపిన వాడిగా ఉంటున్నాడు. టు బిలీవ్ ఆన్ హిస్ రైచియస్నెస్. అబ్రహాము దేవుని నమ్మెను, దేవుడు అబ్రహాముకి నీతి బహుమానముగా అందించెను అంటూ ఆ వచన భాగము ఒక సారాంశమై ఉంటున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటాడు. అదే 3వ విషయము చూసినట్లయితే వెన్ టు బిలీవ్. ఏ సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో నమ్మువారిగా ఉండాలి అంటే, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పలుమార్లు బలహీనులను ఎన్నుకొని ఆయన బలమైన సాక్ష్యముగా ప్రకటించిన వాడై ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఆ బలహీనత యందు దేవుని యొక్క బలమును నమ్మువారిగా ఉండాలి అంటూ దేవుని యొక్క బలముపై ఆధారపడుతూ విశ్వసించు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన యొక్క వాగ్దానములపై, ఆయన యొక్క నీతిపై, ఆయన యొక్క బలముపై నిత్యము మనము
విశ్వసించు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అటు కృప త్రియక దేవుడు మనకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమెను ప్రార్థించుదము. మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభా, మేము శ్వాస ఈ లోకములో ప్రారంభము చేసుకొని ఈ లోకము నుండి శ్వాసను విడిచినంత మటుకు ప్రభా, నీ పరిశుద్ధమైన నామమును మేము స్మరించే వారమై ఉన్నాము అంటూ నీవు జ్ఞాపకం చేస్తున్నావు. ఏ విధముగా అయితే నీ వాక్యములో నీ సత్యమును ఏ విధముగా విశ్వసించాలో, నీ వాగ్దానములు ఏ విధముగా నమ్మాలో, నీ నీతిని ఏ విధముగా అనుసరించాలో, నీ బలముపై ఏ విధముగా ఆధారపడాలో ప్రభా నీవు మాకు నేర్పించిన దేవుడవై ఉంటున్నావు. ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, అటు విశ్వాసము, అటు నీతిని, అటు వాగ్దానములను, అటు బలమును మా జీవితంలో సంపూర్ణముగా అనుగ్రహించి ప్రభా, మా జీవితంలో మరణము వరకు నమ్మకముగా ఉంటూ నిన్ను కనపరిచే విశ్వాసము తుది వరకు మా విశ్వాసమును కాపాడుకునే సాక్ష్యమును మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినమంతయు మాకు కావలసిన నడిపింపును, సహాయమును, నీ సాక్ష్యమును మా అందరికీ అనుగ్రహించి మా ద్వారా మా విశ్వాస జీవితం ద్వారా మహిమ ఘనత ప్రభావం నీవే అందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.